వెంకటాపురంలో శకుంతల అనే స్కూల్ టీచర్ ఉండేవారు. ఆమె తమ్ముడు చంద్రం పెద్ద చదువులు చదువుకొని తన స్వగ్రామమైన వెంకటాపురానికి ఏదైనా మేలు చేయాలనే సంకల్పంతో విదేశాలలో ఉద్యోగం వచ్చినా వెళ్లకుండా ఊర్లోనే ఉండిపోతాడు. తాను చదివిన చదువు తమ ఊరిని అభివృద్ధి చేయటానికి ఉపయోగించాలని ఊరిలోనే ఉంటూ అందరికీ అభివృద్ధికి సంబంధించిన సలహాలు ఇస్తూ ఉంటాడు. ఊర్లో వారందరూ కూడా శకుంతలను అక్క అని పిలవడం వలన చంద్రాన్ని మావయ్య అంటూ ఉంటారు. ఆ విధంగా ఊర్లో వారందరికీ మంచి మంచి సలహాలిస్తూ వారి అభివృద్ధికి తోడ్పడుతున్న చంద్రాన్ని అందరూ సలహాల మావయ్య అని పిలుస్తూ ఉండేవారు. శకుంతలకు ఒక్కతే కూతురు. తన పేరు రమ. తన భర్త చనిపోవటం వలన శకుంతల, రమ, చంద్రం ముగ్గురు కలిసి ఒకే ఇంటిలో ఉంటారు. ఎప్పటికైనా రమని చంద్రానికిచ్చి పెళ్లి చేయాలని శకుంతల అనుకుంటూ ఉంటుంది. చంద్రం తనకున్న 2 ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తూ ఊరి అభివృద్ధికి తన వంతు కృషి చేస్తూ ఉంటాడు. రమ దగ్గర్లో ఉన్న సిటీలో కాలేజీలో చదువుకుంటూ ఉంటుంది. చంద్రం ఒకరోజు పొలంలో పనిచేసి ఇంటికొస్తూ ఉంటాడు. రమ కాలేజ్ నుంచి ఇంటికొస్తూ ఉంటుంది. ఇద్దరూ కలిసి ఇంటికొస్తూ ఉండగా దారిలో రంగయ్య తన భార్య సుబ్బమ్మతో గొడవ పడుతూ ఉంటాడు. నాకు పని లేదన్న సంగతి తెలుసు కదా, కాస్త డబ్బులడిగితే ఇవ్వవా? నేను 4 ఏళ్లలో కష్టపడి పనిచేసి సంపాదించిన డబ్బుని నీ తాగుడు కోసం ఇవ్వమంటావా? నేనివ్వను అని గొడవ పడుతూ ఉండగా చంద్రం, రమ అక్కడికొస్తారు. ఏంటి రంగయ్య, సుబ్బమ్మతో గొడవ పడుతున్నావు? చూడండి బాబు, వారం రోజుల నుంచి ఏ పని చేయకుండా ఇప్పుడు తను తాగడానికి నన్ను డబ్బులు అడుగుతున్నాడు. నేను పనిచేసి ఇన్నాళ్ళు మీకే ఇచ్చాను గదా, ఈరోజు నా దగ్గర లేనప్పుడు మీరివ్వాలి గదా. చూడు రంగయ్య, సుబ్బమ్మ 4 ఇళ్లలో పనిచేసి డబ్బు సంపాదిస్తుంది. ఆ పని ఎంత కష్టమో నాకు తెలుసు. తనని డబ్బడగటం సరైన పద్ధతి కాదు. నువ్వు మగాడివి, కష్టపడి పనిచేసే సత్తా ఉంది. అలాంటప్పుడు నువ్వు పని చేయకుండా ఎందుకు ఖాళీగా ఉన్నావు? ఎక్కడ బాబు, నేను చేసేదేమో మట్టి పని, గుంతలు దవ్వుతూ ఉంటాను. ఇప్పుడు అవేవో పెద్ద పెద్ద మిషన్లొచ్చి నేను 4 రోజులు చేసే పనిని అవి ఒక్క రోజులోనే చేసేస్తున్నాయి. నాకు పని లేక ఖాళీగా ఉన్నాను. నిజమే, ఇప్పుడొస్తున్న యంత్రాలు మనుషుల కన్నా వేగంగా పనిచేస్తున్నాయి. వాటి వల్ల సగటు మనిషికి పని లేకుండా పోతుంది. సరే రంగయ్య, అది లేకపోతే వేరే పని చేయొచ్చు కదా. ఇంకీ ఊర్లో నేను చేయగలిగే పనే ఉంది బాబు. నాకొచ్చిన పని అదొక్కటే. రంగయ్య, ఇలా ఎంతకాలం ఒకరి కింద పనిచేస్తూ ఉంటావు? నువ్వే ఏదైనా చిన్న వ్యాపారం మొదలుపెట్టొచ్చు కదా. అయ్యో బాబోయ్, వ్యాపారమా? అది చెయ్యాలంటే పెట్టుబడికి డబ్బు కావాలి గదా. అది లేకే గదా ఈ గొడవంతా. మావయ్య, పెట్టుబడి లేకుండా చేయగలిగే వ్యాపారం ఏదైనా ఉంటే రంగయ్యకి ఒక మంచి సలహా ఇవ్వచ్చు కదా. రంగయ్య, రేపు పండగుంది కదా, మామిడి తోరణం లేకుండా ఏ పండగ జరగదు. కాబట్టి నువ్వు మన ఊర్లో ఉన్న మామిడాకులు కోసి పక్కనే ఉన్న సిటీలో అమ్ము. ఆ ఆకులు ఎవరు కొంటారు బాబు? కొంటారు, తప్పకుండా కొంటారు. ఎందుకంటే సిటీలో స్థలాలు లేక చెట్లు మొత్తం నరికి ఇల్లు కడుతున్నారు. పండగొస్తే ప్లాస్టిక్ పువ్వులు, ప్లాస్టిక్ ఆకులతో జరుపుకుంటున్నారు. అలాంటి వాళ్లకు నువ్వు మామిడాకులు తీసుకెళ్ళి అమ్మితే ఖచ్చితంగా కొంటారు. సిటీలో మార్కెట్ దగ్గర ఈ ఆకులు పెట్టి కట్టలుగా అమ్ము. మావయ్య, ఒకవేళ మామిడాకులు కొనకపోతే మనకొచ్చిన నష్టమేమీ లేదు. ఎందుకంటే మామిడాకులు మన ఊర్లో పుష్కలంగా దొరుకుతాయి. వాటిని నువ్వు అమ్ముతావు. వ్యాపారం జరిగితే డబ్బొస్తుంది. లేకపోతే నష్టం రావటానికి నువ్వెటువంటి పెట్టుబడి పెట్టలేదు కదా. ఇలా ఒకసారి ప్రయత్నిస్తే తప్పే ఉంది. బాబుగారు చెప్పినట్టు ఒకసారి ప్రయత్నించు. వ్యాపారం జరిగితే డబ్బొస్తుంది, లేదంటే లేదు. ఖాళీగా ఉండే కంటే ప్రయత్నించడంలో తప్పు లేదు కదా. అలాగే బాబు, మీరు చెప్పినట్టుగానే ప్రయత్నిస్తాను. కానీ రంగయ్య, నువ్వు మామిడాకులు అమ్మిన డబ్బు ఖర్చు పెట్టకుండా నా దగ్గరికి తీసుకురా. ఏం చేయాలో తర్వాత చెప్తాను. రంగయ్య సరేనని అంటాడు. రమ, చంద్రం ఇంటికి వెళతారు. రంగయ్య చంద్రం చెప్పినట్టుగా ఊర్లో మామిడాకులు తీసుకెళ్లి సిటీలో అమ్మి డబ్బు తీసుకుని మరుసటి రోజు చంద్రం దగ్గరకొస్తాడు. ఇంటి దగ్గర చంద్రం, రమ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. మావయ్య, రంగయ్యని మామిడాకులు అమ్మిన డబ్బు తీసుకుని నీ దగ్గరికి రమ్మన్నావు, ఎందుకని? మామిడాకులు పండగ కాబట్టి ఈరోజు మాత్రమే కొంటారు, ప్రతిరోజు కొంట కదా.
కాబట్టి రంగయ్య చేసే వ్యాపారానికి పెట్టుబడి ఈ విధంగా సంపాదించేలా చేశాను. ఇంతలో అక్కడికి రంగయ్య వస్తాడు. తను మామిడాకులమ్మిన డబ్బుని చంద్రానికిస్తాడు. బాబు, మీరు చెప్పినట్టుగానే చేశాను. ఆ పట్నం వాళ్ళు మామిడాకుల్ని ఎగబడి కొన్నారు. నాకైతే ఎంత ఆశ్చర్యం కలిగిందో. రేపు కూడా ఇట్టాగే చేయమంటారా? మామిడాకులు రోజు కొనరు రంగయ్య. పండగలకు వాటి అవసరం ఉంటుంది కాబట్టి కొంటారు. అంటే నా వ్యాపారం ఒక్క రోజుతోనే ముగిసిపోయిందా? దిగులు పడకు రంగయ్య. నీ వ్యాపారానికి పెట్టుబడి కూడా నువ్వే సంపాదించుకున్నావు. ఈ డబ్బుతో మనూర్లో రైతుల దగ్గర కొద్దిగా కూరగాయలు కొను. వాటిని పట్నం తీసుకెళ్లి అమ్ము. అక్కడ మార్కెట్లో వాళ్ళు అమ్మే ధరకి ₹1 తక్కువకి నువ్వమ్ము. ఏం జరుగుతుందో చూడు. రేపు కూరగాయలమ్మిన డబ్బు తీసుకుని నా దగ్గరికి రా. అలాగే బాబు, మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి రంగయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రంగయ్య వెళ్ళిపోయిన తర్వాత రమ చంద్రాన్ని ఇలా అడుగుతుంది. మావయ్య, రంగయ్యతో మన ఊరు రైతుల దగ్గర కూరగాయలు కొనమని ఎందుకు చెప్పావు? నీకు ఆ విషయం తెలియాలంటే రేపు రంగయ్య కూరగాయలమ్మిన డబ్బులు తీసుకుని నా దగ్గరికి వస్తాడుగా, అప్పుడు నువ్వే తెలుసుకుంటావు అని జవాబిస్తాడు. తర్వాత రంగయ్య చంద్రం చెప్పిన విధంగా రైతుల దగ్గర కూరగాయలు కొని పట్నం తీసుకువెళ్ళి అక్కడి మార్కెట్ ధర కంటే ₹1 తక్కువకి అమ్ముతాడు. రంగయ్యకి చాలా డబ్బు వస్తుంది. ఇక మరుసటి రోజు రంగయ్య ఆ డబ్బు తీసుకుని చంద్రం దగ్గరికి వస్తాడు. చంద్రం ఏం చెప్తాడనని రమ ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటుంది. బాబు, బాబు, మీరు చెప్పినట్టుగానే చేశాను. ఒక్క రోజులో ఎంత డబ్బు సంపాదించానో చూసారా? దీనంతటికీ కారణం మీరే. చెప్పండి బాబు, నన్నేం చేయమంటారు? రంగయ్య, ఇంక నేను నీకు చెప్పాల్సిందేమీ లేదు. నువ్వు ప్రతిరోజు మన ఊరి రైతుల వద్ద కూరగాయలు కొని వాటిని పట్నంలో అమ్ము. ఆ డబ్బుని రైతులకి సకాలంలో అందించాయి. ఇప్పుడు నువ్వు ఒకరి దగ్గర పనిచేసే కూలివాడివి కాదు, ఒక కూరగాయల వ్యాపారివి. అలాగే బాబు, మీరు నా జీవితాన్ని మార్చేశారు. పని లేక నా భార్యతో గొడవ పడుతున్న నన్ను ₹1 పెట్టుబడి లేకుండా నా రెక్కల కష్టంతోనే నాకు పెట్టుబడి సమకూర్చి నన్ను కూరగాయల వ్యాపారం చేశారు. మీ మేలు ఈ జన్మకి మర్చిపోను. నేను నా కుటుంబం మీకు జీవితాంతం రుణపడి ఉంటాం. కానీ రంగయ్య, ఒక్క విషయం గుర్తుంచుకో. నువ్వు కూరగాయలు కొనే రైతుని ఏనాడు మోసం చేయొద్దు. ప్రస్తుతం రైతులకి పట్నంలో ప్రజలకి మధ్య దళారులు ఎక్కువైపోయారు. ఈ దళారులు రైతుల వద్ద అతి తక్కువ ధరకి పంటను కొని పట్నంలో అధిక ధరలకు అమ్ముతూ వారు లాభపడుతున్నారు. కానీ ఇక్కడ కష్టపడి పంట పండించిన రైతులకి ఏమాత్రం లాభం కనిపించక బాధపడుతున్నాడు. కాబట్టి నువ్వు అధిక లాభం చూసిన ప్రతిసారి ఒక వంతు నీ కుటుంబాన్ని పోషించుకోవటానికి, మరొక వంతు రైతు కుటుంబం బాగుపడ్డానికి నీ వంతు సహాయంగా నువ్వు చెయ్యి. అప్పుడే మనూరు బావుంటుంది. బాబు, మీ మాట నేనేనాడు జవదాట్ను. నన్ను నా కుటుంబాన్ని ఆదుకుని నన్నొక వ్యాపారిగా మార్చారు. నా సంపాదనని మనూరి బాగు కోసం తప్పక ఉపయోగిస్తాను. రైతులకి నా వంతు సాయం కూడా చేస్తాను. సరే రంగయ్య, ఇక మీదట నీ భార్య పిల్లలకి ఏ లోటు రాకుండా కాపాడుకో. మీ పిల్లలని బాగా చదివించి ప్రయోజకులుగా తీర్చిదిద్దు. రంగయ్య సరేనని చెప్పి రంగయ్య చంద్రం సంభాషణలు విన్న రమ చంద్రం దగ్గరకొచ్చి ఇలా అంటుంది. భలే మావయ్య, భలే. మనూర్లోని ఒక కూలివాడిని ఈరోజు మీ తెలివితేటలతో ఒక కూరగాయల వ్యాపారిగా తీర్చిదిద్దావు. అంతేకాకుండా తనతో మన ఊరి రైతులకి సహాయపడమని సలహా ఇచ్చావు. నిజంగా నీ మేధస్సుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రమా, నేనేం చేసినా మన ఊరి బాగు కోసమే చేస్తాను. ఇంతలా అక్కడికి శకుంతల వస్తుంది. మావయ్య, నీకు మన ఊరంటే ఎందుకంత ఇష్టం? పెద్ద పెద్ద చదువులు చదువుకుని కూడా ఎటువంటి ఉద్యోగం చేయకుండా ఇలా ఊర్లోనే ఉండిపోయి ఊరి కోసం శ్రమ పడుతున్నావు ఎందుకని? నువ్వు చదువుకున్న చదువుకి ఇంతకన్నా ఎక్కువ సంపాదించగలవు. అవన్నీ వదిలేసి ఇలా పల్లెటూరులో ఒక రైతుగా జీవించాలని ఎందుకు అనుకుంటున్నావు? దానికి సమాధానం నేను చెబుతాను. మా చిన్నతనంలో మా నాన్నగారు ఇదే ఊర్లో వ్యవసాయం చేస్తూ ఉండేవారు. తను పండించిన పంటని దళారులకు అమ్మి మోసపోయారు. మోసాన్ని తట్టుకోలేక మా నాన్నగారు పొలంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆ సమయంలో ఈ ఊర్లోని ప్రతి రైతు మా కుటుంబాన్ని ఆదుకొని మేం ప్రయోజకులు కావడానికి సహాయపడ్డారు. అంతేకాదు, మన ఊళ్ళోని రైతులు కల్మషం లేని మనుషులు. చేతనైతే ఒకరికి సహాయం చేస్తారే గాని ఎవరినీ మోసం చేయరు.
ఈ విషయం తెలుసుకొని కొందరు దళారులు మన పంటను తక్కువ ధరలకి కొని పట్నాలలో ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. పంట పండించిన రైతు మాత్రం పేదవాడిగానే మిగిలిపోతున్నాడు. మధ్యలో ఉన్న ఈ దళారులు నానాటికి పెరిగిపోతున్నారు. అందుకే మన ఊరి రైతులకు సహాయంగా ఉండాలని రంగయ్యని ఒక వ్యాపారిగా మార్చాను. అంతేకాదు, మన ఊళ్ళో పనిలేని వారికి ఏదో ఒక రకంగా తమ కాళ్లపై తాము నిలబడేలా ఉత్తమ సలహాలిచ్చి ప్రయోజకుల్ని చేశాను. పల్లెలు బావుంటేనే పట్నాలు బావుంటాయి. తద్వారా మన రాష్ట్రం, మన దేశం బాగుపడుతుంది. మావయ్య, నిజంగా నీ సంకల్పం గొప్పది. నేను కూడా నీలాగే నీ అడుగుజాడల్లోనే నడుస్తాను. నలుగురికి సహాయం చేసే విధంగా ఉంటాను. అది జరగాలంటే ముందు మీ ఇద్దరికి పెళ్లి జరగాలి. మీరెప్పుడు అంటారా అని ఎదురు చూస్తున్నాను. అమ్మా, అప్పుడే నాకు పెళ్ళా? ఇంకా నేను 3 పరీక్షలు రాయాల్సి ఉంది. అవి పూర్తవడానికి ఇంకా వారం పడుతుంది. అవైపోయాక నీ ఇష్టం అని సిగ్గుపడుతూ లోనికి పరిగెడుతోంది రమ. శకుంతల చంద్రం వైపు చూస్తూ, చంద్రం, అది చెప్పగానే నువ్వంటే ఇష్టమని చెప్తుంది. నువ్వు కూడా ఊ అంటే పెళ్లి పనులు మొదలు పెడతాను. అక్క, నీ మాట నేనెప్పుడైనా కాదన్నానా? నువ్వేం చేసినా నాకు సమ్మతమే అని సిగ్గుపడుతూ బయటికెళ్తాడు. తర్వాత శకుంతల మంచి ముహూర్తం చూసి ఇద్దరికి పెళ్లి జరిపిస్తుంది. చంద్రం యథావిధిగా తన ఊరి బాగు కోసం కృషి చేస్తూ ఉంటాడు. రమ తన మావయ్య అడుగు జాడల్లో నడుస్తూ ఉంటుంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సంతోష్ తను ఎన్నో ఏళ్లుగా కంటున్న కల నెరవేర్చుకోవటానికి సమయం ఆసన్నమైంది. అదే అతని పెళ్లి. సంతోష్ తన పెళ్లి కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తూ ఉన్నాడు. చక్కని భార్యని పెళ్లి చేసుకుని ఎట్టకెలకి సంతోష్కి సంబంధం కుదిరేసింది. ఇక సంతోషంగా శాంతిని వివాహం చేసుకుంటాడు. శాంతి లోకజ్ఞానం తెలియని పిల్ల, కాస్త అమాయకురాలు. కాని సంతోష్ శాంతిల జంట చాలా చూడముచ్చటగా ఉంటది. ఇక వీరిరువురు పెళ్లి చేసుకుని కొత్త కాపురం మొదలుపెట్టారు. ఒకరోజు భార్య భర్తలిద్దరూ కూర్చుని తమ గురించి తాము ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. శాంతి, పెళ్లి చేసుకోవాలనేది నా ఎన్నో ఏళ్ల కల. ఇన్నాళ్ళకి నా కల నిజమై నిన్ను పెళ్లి చేసుకున్నాను. నీకు ఏ కష్టం రానీయకుండా కాపు కాస్తాను. నిన్నొక దేవతలా చూస్తాను. నువ్వు నాకు దొరకటం నా అదృష్టంగా భావిస్తున్నాను. అంతేకాదు, నీకు ఏం కావాలన్నా నన్ను ధైర్యంగా అడగచ్చు. అరే, నేనే మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడవేంటి? నేను కూడా నా జీవితం గురించి ఎన్నో కలలు కన్నాను. మంచి భర్త, బంగారు లాంటి పిల్లలు, ఆనందకరమైన జీవితం, ఇలా అన్నీ ఉండాలని అనుకుంటూ ఉండేదాన్ని. అలా అనుకుంటూ కలలు కంటూ చివరికి మిమ్మల్ని చేసుకున్నాను. మరి ముందు ముందు నా జీవితం ఎలా ఉంటుందో చూడాలి. అదేంటి శాంతి అలా అన్నావు? నేనంటే నీకు ఇష్టం లేదా? అయ్యో, అలా కాదండి. మీరంటే నాకు ఇష్టమే. అందుకే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. నాకు లోకజ్ఞానం తెలియదని మా అమ్మమ్మ నన్ను ఎప్పుడూ తిడుతూ ఉండేది. అందుకే నా కాపురం ఎలా ఉంటుందోనని చిన్న భయం. నువ్వేం భయపడకు, అంతా నేను చూసుకుంటాను. మీ అమ్మమ్మ కూడా నాకు చెప్పింది, నా మనవరాలు అమాయకురాలు, తనకేం తెలీదు, జాగ్రత్త బాబు అని. నీకేం భయం లేదులే. అవునండి, మీరున్నారుగా, ఇక నాకేం భయం. అంతా మీరే చూసుకుంటారు. సరే గాని ఆకలిస్తుంది, ఏం చేద్దాం? చేసేదేముంది, వంటగదిలో అన్నీ ఉన్నాయి. నువ్వెళ్ళి వంట చేయి. ఈరోజు మొదటిసారిగా నీ వంటని రుచి చూడబోతున్నాను. ఇప్పుడు నన్ను వెళ్ళి వంట చేయమంటారా? ఏ, నీకు వంట రాదా? ఆ, ఎందుకు రాదు, వచ్చు. సరే, వెళ్ళి వంట చేయి. ఏ వంట చేయమంటారు? నిన్నే సరుకులు తెచ్చాను, అందులో పప్పుంది. చక్కగా పప్పు చేయి. ఇద్దరం కలిసి భోజనం చేద్దాం. సరేనని చెప్పి వంటగదిలోకి వెళ్ళి సరుకుల సంచి తీసి అందులో పప్పు బయటికి తీసి చూస్తుంది. అందులో 2 కేజీల కందిపప్పు ఉంటుంది. 2 మనుషుల భోజనం చేయాలంటే ఈ మాత్రం పప్పు ఉండాలి, లేకపోతే సరిపోతుందో లేదో అని 2 కేజీల పప్పుని ఒక గిన్నెలో వేసి పొయ్యి మీద వండుతూ ఉంటుంది. మరొక వైపు బియ్యం దగ్గరకొచ్చి, పప్పు 2 కేజీలు వండుతున్నానంటే అన్నానికి బియ్యం కనీసం 4 కేజీలైనా వేయాలి.
లేకపోతే 2 మనుషులు భోజనం చేయాలంటే సరిపోతుందో లేదో అని పెద్ద పెద్ద గిన్నెల్లో పప్పు అన్నం వండుతూ ఉంటుంది మన శాంతి. వంట పూర్తయిన తర్వాత తన భర్తని భోజనానికి పిలుస్తుంది. ఏవండి, వంట పూర్తయింది, మీరొస్తే భోజనం వడ్డిస్తాను. ఆహా, ఈరోజు మొదటిసారిగా నా భార్య వంట రుచి చూడబోతున్నాను. ఏమి నా భాగ్యం అనుకుంటూ వెళ్లి భోజనానికి కూర్చుంటాడు. శాంతి పళ్ళెంలో అన్నం పెట్టి పప్పేస్తుంది. తన భర్త అటు ఇటు కలిపి నోట్లో పెట్టుకుంటాడు. శాంతి, నువ్వు పప్పులో ఉప్పు కారం వేయడం మర్చిపోయినట్టున్నావు. ఏంటండి, పప్పులో ఉప్పు కారం వేస్తారా? నాకు తెలీదండి. దానికి సంతోష్ బిత్తరపోయి శాంతి వైపు చూస్తాడు. పప్పులో ఉప్పు కారం వేస్తారో లేదో తెలీదా? అసలు నీకు వంట చేయడం వచ్చా? నిజం చెప్పు. అవునండి, నిజంగా నాకు వంట చేయడం రాదు. మరి ఇందాక వచ్చని చెప్పావు. మా అమ్మమ్మ మీరు ఏదడిగినా తెలుసని చెప్పమంది. తెలీదని చెప్తే మీరు బాధపడతారని అలా చెప్పింది మా అమ్మమ్మ. మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక నాకు వంటొచ్చని చెప్పాను. మరి అన్నం ఎలా వండావు? పప్పులాగానే గిన్నెలో బియ్యం వేసి నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టాను. అన్నమైతే రెడీ అయింది, కానీ పప్పే ఇలా అయింది. దానికి సంతోష్ కంగారు పడుతూ వంటగదిలోకి వచ్చి చూస్తాడు. అక్కడ పెద్ద పెద్ద గిన్నెల్లో అన్నం పప్పు ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోతూ శాంతి, ఎంత భారీగా వంట చేసావు? ఎంతమందికి పెడదామని? అదేంటండి అలా అంటారు? 2 మనుషులు భోజనం చేయాలంటే ఈ మాత్రం వంట చెయ్యొద్దా? అయినా నేనేదో ఎక్కువ చేసినట్లుగా మాట్లాడతారేంటి? 2 కేజీలు పప్పు, 4 కేజీలు బియ్యం అంతేగా. శాంతి మాటలకి సంతోష్ కంగు తింటాడు. చేసేదేమీ లేక తనకి వంట రాదని తెలిసిన తర్వాత రోజు నుండి సంతోషే వంట చేయడం ప్రారంభిస్తాడు. ఇక రోజులు గడుస్తూ ఉంటాయి. ప్రతిరోజు సంతోష్ వంట చేసేసి తన ఉద్యోగానికి వెళ్ళొచ్చి మళ్లీ తిరిగి వంట చేసి తన భార్యకి పెడుతూ ఉండేవాడు. ఒకరోజు రాత్రిపూట భోజనం చేస్తూ ఉండగా, ఏవండి, కూరలో చింతపండు ఎక్కువైంది, కూర మొత్తం పుల్లగా తయారైంది, కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని వంట చేయాలని తెలీదా? కూర మరీ ఇంత పుల్లగా ఉంటే ఎలా తినాలి? అదిగా శాంతి, ఏదో కంగారులో కాస్త చింతపండు ఎక్కువ పడినట్టుగా ఉంది. ఈ ఒక్క పూటకి సర్దుకో, రేపు కాస్త మంచిగా చేస్తానులే. అంటే ఇప్పుడు ఈ పుల్లటి కూర తిని నా ఒంట్లో గ్యాస్ పెంచుకోమంటావా? అయినా ఈ పూట ఆమ్లెట్ వేయలేదేంటి? ఇంట్లో గుడ్లు అయిపోయాయి, రేపు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొని వస్తాను. ఇదేనా నన్ను సంతోషంగా చూసుకోవడం అంటే? నాకేం కావాలన్నా చూసుకుంటానన్నావు, కానీ ఆమ్లెట్ కూడా ఇవ్వలేకపోతున్నావు. అయ్యో శాంతి, నువ్వు బాధపడకు, రేపటి నుంచి అన్నీ సక్రమంగా జరుగుతాయి. ఈ ఒక్కరోజుకి సర్దుకో. శాంతి చిరుబురులాడుతూ భోజనం పూర్తి చేసుకు వెళ్లి పడుకుంటుంది. పాపం సంతోష్ వంటగదిలో పని పూర్తి చేసుకుని బయటకొచ్చి ఇలా అంటాడు. భార్యకు వంట రాకపోతే ఏదో ఒక రకంగా తనకి వంట నేర్పాలి. అంతేగాని పెద్ద పోటుగాళ్ళ మనమే వెళ్ళి వంట చేయకూడదు. ఇదిగో, అప్పుడు అలా చేసి ఇప్పుడు ఇలా నానా తంటాలు పడాల్సి వస్తుంది. స్నేహితులారా, మీరు మీ భార్యల దగ్గర వంట వచ్చని అస్సలు చెప్పొద్దు. చెబితే మీరు కూడా నాలాగా వంటవాడిగా మారాల్సిందే అని తను కూడా వెళ్లి పడుకుంటాడు. ఇక మరుసటి రోజు ఉదయం సంతోష్, శాంతి ఇద్దరు గుడికి వెళ్తారు. గుళ్ళో దేవుణ్ణి దర్శించుకుని బయటకొస్తూ ఉండగా శాంతి స్నేహితురాలు రాణి ఎదురవుతుంది. శాంతి, బావున్నావా? నిన్ను చూసి చాలా రోజులైంది. ఏంటి ఇలా చిక్కిపోయావు? ఇంట్లో పని నువ్వే చేస్తున్నావేమిటి? సంతోష్ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తాడు, కానీ శాంతి అడ్డుపడి తనను ఆపి తన స్నేహితురాలు రాణితో ఇలా అంటుంది. భలే దానివి రాణి, మా వారు చాలా మంచివారు. నేను చేసే ప్రతి పనిలో నాకు సహాయం చేస్తారు. అది సరే కాని నువ్వు ఒకదాన్ని వచ్చావా? మీ వారు రాలేదా? లేదు, ఆయన ఆఫీస్కెళ్లారు. ఇంట్లో ఏమీ తోచక ఇలా గుడికొచ్చాను. మీ ఆయన ఏంటి ఈ మధ్య కాస్త లావైనట్టున్నారు? మీ వంట బాగా రుచి మరిగినట్టున్నాడే. నా పెళ్ళం వంట రుచి చూస్తే లావెక్కరు, పాడి మీదకి ఎక్కుతారు. నువ్వింట్లో పనిచేసి చేసి బాగా చిక్కిపోయావే. ఏమండి సంతోష్ గారు, కాస్త మా స్నేహితురాలికి విశ్రాంతి ఇవ్వండి. అవును, మరి తను విశ్రాంతి తీసుకుని బాగా అలసిపోతుంది. ఇంకాస్త విశ్రాంతి ఇవ్వాలి మరి. అదేం లేదే, చాలా రోజుల తర్వాత కలిసాం కదా, నీకు అలా అనిపిస్తుంది. సరే, టైం అవుతుంది, మేము బయలుదేరుతాం. సరే, బాయ్. సంతోష్ గారు, మా స్నేహితురాల్ని కాస్త సంతోషంగా చూసుకోండి. ఈ శాంతిని చేసుకున్న దగ్గర నుంచి నా జీవితంలో శాంతి లేకుండా పోయింది. నా బాధ ఎవరికి చెప్పుకోను.
నా బాధ బయటకు చెప్పుకోలేక లోపలే కుమిలిపోతున్నాను. అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత శాంతి సంతోషిలా మాట్లాడుకుంటూ ఉంటారు. చూసారా నా స్నేహితురాలు ఏమంటుందో? నేను బాగా చిక్కిపోయానంట. దానికి పట్టపగలే చూపు కనిపించక అలా మాట్లాడింది. నువ్వేం పట్టించుకో మాకు. అయినా నువ్వు సన్నబడ్డం నేను లావెక్కడం ఏంటి? మరీ అంత వెటకారం పనికిరాదు. వెటకారం ఏంటి? ఇక్కడ ఇంట్లో అక్కడ ఆఫీస్లో పని చేసి చేసి 70 కేజీలుండే నేను 50 కేజీలకి తగ్గాను. తగ్గితే తగ్గారు కానీ ముందు వెళ్ళి త్వరగా వంట చేయండి. మళ్ళీ ఆఫీసుకి టైం అవుతుంది. వాతావరణం చూస్తే చల్లగా ఉంది. కాస్త పకోడీ కూడా చేసి పెట్టి వెళ్ళండి. నీకేమో పకోడి, నా జీవితం చెకోడి. ఇంటా బయట నా పని చెడుగుడుగుడుగుడే అనుకుంటూ ఇంటి లోపలికి వెళ్లి వంట చేయడం మొదలు పెడతాడు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు శాంతి వాళ్ళ అమ్మమ్మ శాంతిని చూడ్డానికి ఇంటికొస్తుంది. ఆ రోజు సాయంత్రం సంతోష్ ఇంటికొచ్చి వంట చేయడాన్ని అమ్మమ్మ గమనిస్తుంది. తనకి ఇక్కడ జరిగే విషయమంతా అర్థమవుతుంది. ఇక మరుసటి రోజు ఉదయం సంతోష్ వంట చేసి ఆఫీస్కి వెళతాడు. అప్పుడు అమ్మమ్మ శాంతిని పిలిచి మాట్లాడుతుంది. శాంతి, మీ ఇంట్లో వంట ప్రతిరోజు మీ ఆయనే చేస్తాడా? అవునమ్మమ్మా. చూడు తల్లి, నువ్వింకా చిన్నపిల్లవు కాదు. భర్తను జాగ్రత్తగా చూసుకోవాలి. నీకు వంట రాకపోతే నేర్చుకొని చెయ్యాలి గాని అట్లా భర్తని ఇబ్బంది పెట్టకూడదు. అతను చాలా మంచివాడు కాబట్టి సర్దుకుపోతున్నాడు. ఇంకొకరైతే ఈ పాటికి నిన్ను పుట్టింట్లో వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు. నీ భర్త చాలా మంచోడు. ఇట ఇంట్లో ఆఫీసులో పనిచేసి బాగా అలసిపోతున్నాడు. నువ్వు అతనికి బంధంలా బలపడాలి గాని భారంలాగా తయారవకూడదు. కానీ అమ్మమ్మ, నాకు వంట రావడం లేదు. ఏం చేయని చెప్పు. నేనున్నానుగా. నీకు వంట వారి పని నేర్పిన తర్వాతే ఇక్కడి నుంచి నేను వెళతా. నీ కాపురం కమ్మని కలగా ఉండాలి గాని పీడకల్లాగా మారకూడదమ్మా అని అమ్మమ్మ శాంతికి వంటలు నేర్పిస్తుంది. ఇక మరుసటి రోజు ఉదయం సంతోష్ వంటగదిలోకి వచ్చి చూడగానే శాంతి వంట చేస్తూ కనిపిస్తుంది. ఒక్కసారిగా సంతోష్ ఆశ్చర్యపోతాడు. వెంటనే తన దగ్గరకొచ్చి, శాంతి, మళ్ళీ నువ్వు వంట చేస్తున్నావా? నేనున్నానుగా. మీరేం కంగారు పడకండి. మా అమ్మమ్మ నాకు వంట నేర్పుతుంది. నిన్న నేర్చుకున్న వంట ఈరోజు చేశాను. ఒకసారి రుచి చూడండి అని తను చేసిన వంటని రుచి చూపిస్తుంది. సంతోష్ అనుమానంగానే రుచి చూస్తాడు. ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. తను చేసిన వంట అద్భుతంగా ఉంటుంది. శాంతి, నిజంగా ఈ వంట నువ్వే చేశావా? అద్భుతంగా ఉంది. నేనస్సలు నమ్మలేకపోతున్నాను. ఇంతలో అక్కడికి అమ్మమ్మ వచ్చి సంతోష్తో ఇలా అంటుంది. బాబు, నువ్విక నుండి వంటగదిలోకి భోజనం చేయడానికి రావాలి గాని వంట చేయడానికి రాకూడదు. నా మనవరాలికి అన్ని వంటలు నేర్పిన తర్వాతే నేనిక్కడి నుండి వెళతాను. ఇక మీదట నీకు ఇటువంటి ఇబ్బంది లేకుండా చేస్తాను. థ్యాంక్ యూ బామ్మగారు. మీ మేల్ని నీ జన్మకి మర్చిపోలేను. భలేవాడివయ్యా. నువ్వు ఆఫీస్కెళ్ళరా. ఈలోగా నేనంతా చూసుకుంటాను అని చెప్పి సంతోష్ని ఆఫీస్కి పంపిస్తుంది. అమ్మమ్మ శాంతికి వంటలు మొత్తం పూర్తిగా నేర్పిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆ రోజు నుండి సంతోష్కి తను కలలు కన్న కాపురం కనిపిస్తుంది. శాంతి, సంతోష్లు ఆనందంగా తమ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం